వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేస్తాం యానిమీ న్యూస్ అన్నమాట బై. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఫస్ట్ యానిమీ న్యూస్ చూసుకుంటే మాత్రం రైజ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ 4 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో కూడా వచ్చేసింది. అండ్ ఆల్సో కొత్త క్యారెక్టర్స్ స్కెచ్ టైప్లో బాగానే చూపించారు. ఇదే ప్రమోషన్ వీడియో చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ మంచి విషయం ఏంటంటే క్యారెక్టర్స్ ఇంకొంచెం యానిమేషన్ బాగుంది. అండ్ ఎక్కడైతే సీజన్ 3 ఎండ్ అయిందో దానికి కంటిన్యూషన్ లాగానే ఇక్కడ కనిపిస్తుంది నాకైతే. సో కొంచెం బాగానే ఉంటుంది రైజ్ ఆఫ్ ద షీల్డ్ హీరో. చూడండి, ఒకవేళ చూడకపోతే ఇది కూడా ఇసుకాయ్ కిందకే కేటగిరీ కిందకే వస్తుంది. మంచి సిరీస్ అనమాట. అండ్ దాంతో ఇంకొక యానిమే సిరీస్ చూసుకుంటే లెట్ ద గ్రీవెన్స్ సోల్ రిటైర్డ్ ఏదైతే ఉందో దానికి డబ్డ్ వర్జన్ అయితే వచ్చేసినాయి అనమాట బై. లైక్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ డబ్ వర్జన్స్ కూడా ఉన్నాయి. సో ఇది యానిమీ టైమ్స్ అమెజాన్ ప్రైమ్లో కూడా డెడికేటెడ్ యానిమీ ఛానల్ ఉంది కదా. సో యూట్యూబ్ ఛానల్ దాంట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్రంచీ రోల్ నుంచి అన్నమాట బై. సో క్రంచీ రోల్ వాళ్ళు స్ట్రీమ్డ్ బ్లడ్డీ ఎస్కేప్ యానిమీ అవుతుందో బై ఫిల్మ్ ఇండియాలో అవైలబుల్ ఉందన్నమాట బై. సో ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా బై ఇది క్రంచీ రోల్లో స్ట్రీమ్ చేస్తున్నమాట. ఒకవేళ ఇట్లా చెక్ చేయకపోతే చెక్ చేయండి. మూవీ కొంచెం బాగానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ క్రంచీ రోల్లో కూడా ఇంకొక మూవీకి సంబంధించి చూసుకుంటే మాత్రమే క్రంచీ రోల్ వాళ్ళు మై హీరో అకాడమియా యువర్ నెక్స్ట్ ఫిలిం అనేసి అయితే మనకి యాడ్ చేసుకురన్నమాట. ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో 8 PM ఇది సండే 8 PM ఈస్టర్న్ టైం అనేసి అయితే పెట్టారు. ఐ థింక్ ఈ సండే రోజు ప్రీమియర్ అవుతుంది. సో ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ మూవీ చూడండి, బాగానే ఉంటుంది. మై హీరో అకాడమియా సిరీస్ చూసిన నేను బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది అన్ఎక్స్పెక్టెడ్ లాగా అనిపించింది నాకైతే. ఇట్లా ఏంటంటే బై డీమన్ స్లేయర్ ఇది మ్యూగన్ ట్రైన్ ఉంది కదా. సో మూవీ 4Kలో బై రిలీజ్ చేస్తారు అనుకోవచ్చు బై. ఇది May 14th రోజున రిలీజ్ చేస్తారంట. మన ఇక్కడ కాదు, అమెరికా సైడ్, నార్త్ అమెరికా సైడ్ రిలీజ్ చేస్తారు అనేసి ఒక పోస్టర్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ 4Kలో ఒకవేళ పెద్ద స్క్రీన్లో 4Kలో చూడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు బై. డిమన్ స్లేయర్ ఫ్యాన్స్ ఎవరైతే దాంట్లో నేను కూడా నాకు బాగా నచ్చుతుంది. సో 4Kలో మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఇవాళ యానిమీకి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.